హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీ జైనబ్స్ కిచెన్. ఇంట్రో చూసి అవ్వకయ్యారు కదా. చికెన్ తందూరిని మనం ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు గాయ్స్. ఇదైతే మలై చికెన్ తందూరి. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాము రండి. ఏ రెసిపీ అయినా బాగుండాలంటే ముందుగా చికెన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో 1/2 kg బోన్లెస్ చికెన్లో తగినంత సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, నిమ్మరసము, ఆయిల్ అండ్ పెరుగు వేసేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో రంజాన్లో నాన్ వెజ్ ఎక్కువ తింటున్నాం కాబట్టి నేనైతే దీనికి ట్విస్ట్ ఇచ్చిన గైస్, అంతే ఏం లేదు, లెస్సుని యాడ్ చేసిన. చూసారు కదా, మీ చికెన్కి తగినంతగా గ్రేట్ చేసుకొని గార్లిక్ని ఇందులో వేసేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. 1 or 2 hours సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1 day మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. మలై చికెన్ తందూరి కోసం మనమైతే ఒక కడాయి పెట్టి అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి గరం మసాలా, ధనియా పౌడర్ కొంచెం కొంచెంగా వేసి నూరి పెట్టుకున్న మిరియాల పౌడర్ని వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇక్కడైతే నేను వుడ్ స్క్యూయర్స్ని తీసుకున్నా, ఒక 4 to 5. 1/2 kg చికెన్కి ఇవి సరిపోతుంది గైస్. సో ఇక్కడ చికెన్ అయితే కూల్ అయిపోయింది. నేను వెంటనే స్క్యూవర్స్ తీసుకొని ఒక్కొక్కటిగా మెల్లగా గుచ్చాను అనమాట, విడిపోకుండా. సో తర్వాత తవా పెట్టేసి దాని మీద ఘీ వేయాలి గైస్, కంపల్సరీ ఘీ వేసి అందులో ఈ స్క్యూవర్స్ని ఒక్కొక్కటిగా అమర్చేసి మనం మెల్లగా ఫ్రై చేసుకోవాలి. వెరీ లో హీట్లో మనం అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట, ఆ స్మోకీ ఫ్లేవర్ రావడానికి. సో టేస్టీ అండ్ హెల్తీ చికెన్ మలై తందూరి ఈజ్ రెడీ గైస్. ప్లీజ్ try it at your homes and let me know what you think about it. If you love this recipe, please like, share and subscribe to my channel and also comment down guys.